ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ అన్నది కామన్ అయిపోయింది. కానీ చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులను కూడా పెడుతుంటారు. అయితే ఇప్పుడు మన ఉదాహరణకు నార్మల్గా మనము రోజు కూరగాయలు, పండ్లు, అలాగే మాంసం, ఇతర ఆహార పదార్థాలను ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడానికి మనం వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుతాం. దీంతో అవి ఎక్కువ కాలం పాటు మనకు పాడవకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను ఫ్రిడ్జ్లో ఉంచకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఉల్లిపాయలు, వెల్లుల్లి పాడవకుండా ఉండడానికి మనం వీటిని ఫ్రిడ్జ్లో ఉంచితే ఇవి మొలకలు రావడంతో పాటు రుచి చెడిపోయే అవకాశం కూడా ఉంటుందట. అందుకే వీటిని బయట చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు అల్లం ఎండకుండా ఉండడానికి చాలామంది ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటారు. ఇలా చేస్తే త్వరగా బూజు వచ్చి చెడిపోతుందని, దాన్ని తింటే మూత్రపిండాలు, కాలేయానికి హానికరమని నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు మనము బంగాళదుంపలను కూడా ఫ్రిడ్జ్లో ఉంచితే వాటిలో పిండి పదార్థం చక్కెరగా మారి మధుమేహానికి కారణమయ్యే అవకాశం ఉందట. వీటిని బయట చల్లగా, లైటింగ్ తక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచాలి అని నిపుణులు సూచిస్తున్నారు. తరువాత మనం టమాటాలు కుళ్ళి పాడవకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్లో ఉంచుతాము. అయితే ఇవి ఎక్కువ కాలం టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి రుచి, ఆకృతి కూడా దెబ్బతింటాయి. వాటిలో ఉండే పోషకాలు కూడా నశిస్తాయట. అందుకే టమాటాలను మరీ ఎక్కువ కాలం కాకుండా అవసరం మేరకు తెచ్చుకొని వాడడం మంచిదని, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు, టమాటాలు వీటన్నిటిని కూడా మనము ఫ్రిడ్జ్లో ఉంచకపోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి.